క్లాస్ 10th యొక్క యావరేజ్ స్టూడెంట్ మొదటిసారి 6 గంటలు కంటిన్యూస్గా చదువుతాడు. సంతోషంతో టీచర్కి కాల్ చేస్తాడు. సార్ నేను ఫస్ట్ టైం ఈరోజు 6 గంటలు చదివాను. టీచర్ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవ్వరు, కానీ తనకు ఒక క్వశ్చన్ వేశారు. ఏంటి నువ్వు కేవలం 10thలో టాప్ రావాలనుకుంటున్నావా? లేదు సార్, నేను క్లాస్ 10th, ఇంటర్, జేఈఈ ప్రతి ఎగ్జామ్లో టాప్ రావాలనుకుంటున్నాను. నువ్వు ఫస్ట్ టైం 6 గంటలు చదివినందుకు నేనైతే నేను అప్రిషియేట్ అయితే చేస్తున్నాను, కానీ నీది JEE సెలెక్షన్ అవుతుందని నాకైతే అనిపించడం లేదు. ఆ మాట విన్న స్టూడెంట్కి ఒక్కసారిగా గుండె బద్దలైనట్లు అనిపిస్తుంది. చూడు, నువ్వు నీ రిజల్ట్ ఎన్ని గంటలు కష్టపడుతున్నావు అన్న దాని మీద డిపెండ్ అవ్వదు. నువ్వు 6 గంటలు చదివి 10thలో అయితే టాపర్ అవ్వచ్చు, కానీ దీంతో JEE కూడా కొడతాం అని నీకు అనిపిస్తుంటే ఇది ఒక జోక్ తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు ఎంత ఎక్కువ చదువుతున్నావు అనేది మ్యాటర్ కాదు, నీ చుట్టుప్రక్కల వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు అనేదే మ్యాటర్ అవుతుంది. ఒకవేళ నీకు నీ 6 గంటలు ఎక్కువ అనిపిస్తుంటే నీ కాంపిటీషన్ 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు చదివే వాళ్ళతో ఆలోచించు, నువ్వు ఎలా వారితో నిలబడగలుగుతావు. కాబట్టి నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకుంటూ ఇలా చెప్పు, ఒకవేళ నేను 6 గంటలు ప్రొడక్టివ్గా చదవగలిగానంటే నేను 10, 12, 16 గంటలు చదివే వాళ్ళకు కూడా బీట్ చేయగలను. దీని తర్వాత కూడా నీ సెలెక్షన్ అవ్వకపోతే హిందుస్థాన్లో ఇక ఎవరిది కూడా అవ్వదు.